ట్రంప్లో అసహనం పెరిగింది. దీంతో పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాల్పుల విరమణ అనేది వెంటిలేటర్పై ఉందని, ఎప్పుడైనా మళ్లీ బాంబుల వర్షం కురవచ్చన్న సంకేతం ఇచ్చారు. దీంతో గల్ఫ్ గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెడుతున్నాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, ఒక రకంగా అది వెంటిలేటర్పై ఉన్నట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్ ప్రతినిధులు చెత్త ప్రతిపాదన పంపించారని, అది చదివాక కాల్పుల విరమణ ఒప్పందం చాలా బలహీన స్థితిలో ఉన్నట్లు అర్థమైందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అమెరికా సంపూర్ణ విజయం సాధించబోతోందన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పంద ప్రణాళిక తనకు ఏమాత్రం నచ్చలేదని తేల్చేశారు. అది ఏమాత్రం ఆమోదనీయం కాదన్నారు. 50 ఏళ్లుగా ఇరాన్ తమతో ఆటలాడుతోందని, ఇకపై ఇరానియన్ల ముఖాల నుంచి నవ్వు మాయం కానుందన్నారు. ఇరాన్పై నిలిపివేసిన సైనిక చర్యను మళ్లీ ప్రారంభించాలని అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సెనేటర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ తన తాజా శాంతి ప్రతిపాదనలో అమెరికా యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేయగా అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. షిప్స్ మీద దాడి చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. దాని మీద ఎటువంటి దాడి అయినా వాళ్ళు చేయవచ్చు. ఆ భయంతోనే కొన్ని షిప్స్ వాటి లొకేషన్ ట్రాకర్ని వాళ్ళు మూసివేసి ఉంచారు. అటువంటి పరిస్థితుల్లో చమురు ధరలు ఇంకా విపరీతంగా పెరిగే పరిస్థితులకి దారి తీయవచ్చు. మనకి ఇండియా ఎక్కువ 80% ఇంపోర్టెడ్ చమురు మీదే ఆధారపడి ఉంది. మనం ఏవైతే పరిశ్రమలు చమురు మీద ఆధారపడి ఉన్నాయో వాటి ప్రైసెస్ పెరగవచ్చు. అందువల్లనే మన ప్రధానమంత్రి మనల్ని ఆస్టెరిటీ మెజర్స్కి అటువైపుగా మనల్ని సంకేతించారు. పవర్ సోర్సెస్ని మనం వెతుక్కోవాలి. ఇటువంటి స్థితిలో ఇండియా పైన కూడా చాలా ప్రభావం ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు యుద్ధం ఎక్కువైతుందంటారా? అది మనం చెప్పలేము. ఇటువంటివి థ్రెట్, యూజ్ ఆఫ్ ఫోర్స్ థ్రెట్ అవ్వచ్చు, కోయర్షన్ కావచ్చు, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటుంది. తాము శాంతి కోసం ప్రయత్నిస్తుంటే ఇరాన్ యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుందని డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్పై గతం కన్నా పెద్ద మిలిటరీ ఆపరేషన్ కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హర్ముజ్ జలసంధిని మూసివేసినా, టోల్ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదన్నారు ట్రంప్. ఇరాన్ నేతల్లో కొంతమంది పిచ్చివారున్నారని, అందుకే డీల్ కుదరటం లేదని అభిప్రాయపడ్డారు. ఒప్పందం జరగాలంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలంటూ గతంలో ఇరాన్ షరతు పెట్టింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరింది. భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ కోరింది. అంతేకాదు, ఇరాన్ ఏ దేశానికైనా స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు వీలుగా ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. హర్ముజ్ జలసంధిపై పూర్తి ఆధిపత్యం తమదేనని చెప్పుకొచ్చింది. అణ్వస్త్ర కార్యక్రమంపై తమ విధానంలో మార్పు లేదంటూ ఇరాన్ వాదించింది. అటు ఇరాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ దొంగనాటకాలు ఆడుతోంది. పాకిస్తాన్ తన భూభాగాన్ని ఇరాన్ సైనిక విమానాల పార్కింగ్ కోసం అనుమతించిందనే సంచలన నివేదిక బయటకొచ్చింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ తన యుద్ధ విమానాలను ఉంచిందని అమెరికన్ మీడియా వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తన రక్షణ సంపత్తిని కాపాడుకోవడానికి ఇరాన్ ఈ ఎత్తుగడ వేసింది. పాకిస్తాన్ ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య రాయబారిగా వ్యవహరిస్తూనే మరోవైపు ఇరాన్ సైనిక విమానాలకు రహస్యంగా ఆశ్రయం కల్పించడం దుర్మార్గమైన చర్య అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఇరాన్ వాయుసేనకు చెందిన RC-130 గూఢచారి విమానంతో పాటు మరికొన్ని కీలక విమానాలు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఉన్నట్లు సమాచారం. పాకిస్తానే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ లోనూ కొన్ని ఇరాన్ పౌర విమానాలను నిలిపి ఉంచింది. అయితే తమ భూభాగంలో ఇరాన్ విమానాలేవీ లేవని ఆఫ్ఘాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అటు పాకిస్తాన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతిదాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. మొజ్తబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై ప్రతిదాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.